పూరా లోకల్. ఇక్కడ బేగం బజార్లో ఒక షాప్ ఓనర్ తోటి ఉన్నాము. లేడీస్కి సంబంధించి టికిల్స్ అవి ఇవి అమ్మే షాప్ ఉంది. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు ప్రమోద్. ప్రమోద్, ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు? నేను ఇక్కడ 30 ఇయర్స్ నుండి ఉన్నా. కాలేజ్ నుండి ఇక్కడ వస్తుండే. నేను 30 ఇయర్స్ నా ఇది షాప్ ఉంది. 30 ఇయర్స్ నుండి మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఫస్ట్ మీ ఫాదర్ నడిపేవారా షాప్? మా పెద్ద బ్రదర్ కూర్చుంటుండే, దాని తర్వాత నేను ఇక్కడ కూర్చుంటున్నాను. మీరు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు అని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు తయారు చేసేటోడు అందులో క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తాడు. కానీ ఇలా డూప్లికేట్ అనేది ఏముండదు. ఒక్కొక్కరికి 10 రూపాయలు తెస్తుంది, ఒక్కొక్కరికి 50 రూపాయలు తెస్తుంది. ఎవరిది వాళ్ళ ఇష్టము వాళ్ళది. డూప్లికేట్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. మరి మార్వాడీస్ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు, మొత్తం వాళ్ళదే దందా నడుస్తుంది, రూబాబుగా బిహేవ్ చేస్తారు అని అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? అలా రుబాబ్గా ఏముండదు సార్. ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళు మార్వాడి అదర్ కాస్ట్ వాళ్ళకంటే ఒక స్టేట్ డిసైజ్ వస్తే వాళ్ళకి ఒక పట్టు ఉంటుంది. అరే పొద్దున లేవాలి, పొద్దున షాప్కి పోవాలి. మనం ఏంటంటే తెలంగాణ కొద్దిగా సోమరిపోతూ ఉంటుంది మనకు. మనం ఆడేం చేస్తాడు, మనం లేట్గా లేస్తాము, లేట్గా పండుకుంటాము, లేట్గా ఇది చేస్తాము. ఇప్పుడు మనం కూడా ఒక అదర్ స్టేట్కి పోయినాం అనుకో, అరే మనం కూడా మార్నింగ్ లేస్తాము, మంచిగా ఇది చేస్తాం మనం. ఇప్పుడు మరి మీకు కొత్త షాపులు పెట్టనియారంట, జిల్లాల పొంట, మండలాల పొంట, డిస్టిక్ల పొంట, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా ఏమైనా పెట్టుకోవచ్చు. మార్వాడి అనే ఫీలింగ్ ఉండదు. కొంతమంది ఇది వ్యతిరేకిస్తాము, కానీ అది తప్పు. అది మీ మార్వాడీలకు పడదా? అంటే మీరు కూడా కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్? కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకడేమో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి చేస్తాడు, ఒకడేమో ట్రేడింగ్ నుండి చేస్తాడు. ఆయన ఫ్యాక్టరీ నుండి చేస్తే డబ్బు ఎక్కువ తెచ్చి తక్కువగా అమ్ముతాడు. కాంపిటీషన్ అయితే ఉంటుంది సార్. ఓకే. సో ఫైనల్గా మరి మార్వాడి గో బ్యాక్ అన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇండియా ఎక్కడైనా బతుకోవచ్చు, అందరు సమానము. మన ఇండియా ఇస్ ద బెస్ట్.